ఈ ముఖ్యమంత్రి పాపం చాలా పేదవాడు, కన్న కూతురిని చూడాలని లండన్ కి వెళ్లాలి కదా, ఇక్కడి నుంచి ప్రత్యేక విమానం వేసుకొని లండన్ కి పోయాడు. అంటే దగ్గర దగ్గర 30-40 కోట్ల రూపాయలు మీ డబ్బులు ఖర్చు పెట్టి లండన్ కి పోయాడు తమ్ముళ్ళు. 11 రోజులు 40 కోట్లు అంట మా తమ్ముడు చెబుతున్న 40 కోట్లు 30 కోట్లు తమ్ముళ్ళు 30-40 కోట్లు పెట్టి లండన్ పోయి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎలక్షన్ చంద్రబాబు నాయుడు. సరే ఆయన బిడ్డలు చూడడానికి పోయినాడు. 30-40 కోట్లు ఎవరిని పెట్టాడు? గవర్నమెంట్ పెట్టాడా? 30-40 కోట్లు అవుతుందా? నీకు నాకంటే తెలియకపోవచ్చు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందే. ఎంత కాస్ట్ అవుతుంది అనేది అవుతుంది అంత ఒకటి. మరి అన్నప్పుడు నువ్వు బాధ్యత కలిగిన దాంట్లో ఉన్నప్పుడు రుజువు చేయాలిగా. నువ్వు గవర్నమెంట్ లోకి వచ్చినాక తీయచ్చు కానీ 30-40 కోట్లు అయితే ఓ 2 నువ్వు ఎట్లా పోతున్నావు? నువ్వు ఎక్కడికి పోతున్నావు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోతున్నావు ముందు చెప్పాడు. ఓపెన్ గా ఉన్నాడు, ట్రాన్స్పరెంట్ గా ఉన్నాడు. నువ్వు ఎందుకు చేయలేకపోయావు? నువ్వు వాటిని ఓపెన్ గా డీటెయిల్స్ అని పెట్టచ్చుగా. ఇప్పటికైనా ఏదైనా ఉంటే వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే, లేదా ఫెయిర్ ప్లే ఇది కావాలి. ఫెయిర్ ప్లే ఎలాగో ఎక్స్పెక్ట్ చేయలేవు, తప్పించుకోవడానికి ఎప్పుడు ఇదే చేస్తారు. కానీ ప్రజల నుంచి కూడా డిమాండ్ రావాలి, అందరూ మీడియా కూడా డిమాండ్ చేయాలి. శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. అప్పుడు అడ్వైజర్స్ దీని మీద అప్పుడు తీసేది, దాని మీద రిలీజ్ చేయమని అప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, 14-19 మధ్య కన్సల్టెంట్ల పేరుతో ఎంతమంది ఉన్నారు, కన్సల్టేషన్ల పేరుతో రిపోర్ట్ల కోసం ఎన్ని వందల కోట్లు తగలబెట్టారు. అప్పుడు ఇప్పుడు ఎంత పెడుతున్నారు? ప్రతిదానికి డిపిఆర్ తయారు చేయడానికి 100 కోట్లు 50 కోట్లు. అమరావతిని తిప్పి మేము మాట్లాడుతుంటే ఇంతకుముందు తెలిసింది. ఆ రోజు నవనగరాలు అన్నారట, అది ఎక్కడికి పోయినాయో తెలియదు. నవనగరాలు, ఆ నవనగరాల్లో స్పోర్ట్స్ సిటీ ఉండిందట. మరి ఇప్పుడు మళ్ళీ 2500 ఏకర్స్ మళ్ళీ ఇంకొక స్పోర్ట్స్ సిటీ అని అవేమైనాయి? ఆ రిపోర్ట్ తయారు చేయడానికి పే చేసిన 100 కోట్ల ఎవరు ఇవ్వాలి?